అందరికీ నమస్తే. రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి ఇప్పుడు జనాలను కూడా దివాలా దించేందుకు ఒక కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చారు. మొన్నటిదాకా ఎల్ఆర్ఎస్ పిడుగు అన్నాం చూడు. ఎల్ఆర్ఎస్ అని ఫ్లాట్ ఉన్న ప్రతి ఒక్కరు కట్టాలి. మీరు కట్టాలి, ఇప్పుడే కట్టాలి, ఇయాలనే కట్టాలి, ఇయాల కడితేనే మీకు ఆఫర్ వస్తది, రేపటి నుంచి మూసేస్తాం, తెరిచేస్తాం అని మాట్లాడారు కదా! ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ అని కొత్తగా తీసుకొచ్చారు. కొత్తగా అంటే అది గతంలో ఉన్నదే. 1987 యాక్ట్ ఉంది. అనేక చట్టాలు మార్చారు కానీ ఈ చట్టం మాత్రం ఏ పాలకులు మార్చలే. దాన్ని ఇప్పుడు పాత దానికి దుమ్ము దులిపి అందరి జీతంలోకెళ్ళి నెలకి సంవత్సరానికి 25 సంవత్సరానికి 2500 సంవత్సరానికి 2500 కట్టాలి. ఎవరెవరు కట్టాలి, ఎట్లా కట్టాలి? యాక్చువల్గా ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు మిడిల్ అండ్ స్మాల్ చిన్న చిన్న ఉద్యోగులను, తర్వాత మిడిల్ లెవెల్లో ఉండే వ్యాపారులను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు నడిచేది అంతంత, దానిలో పనిచేసే ఉద్యోగుల జీతాలే అంతంత. ఇక దానికి మళ్ళీ స్పెషల్గా ట్యాక్స్ కట్టమని ఎందుకు అని పెద్ద వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కడతారు. ఈ పెద్ద పెద్ద కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, లేకపోతే పెద్ద పెద్ద ట్రేడర్సు వాళ్ళు ఎట్లా ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతారు. ఎందుకంటే వాళ్ళ లక్షల్లో సంపాదన ఉంటుంది, వాళ్ళు జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి దానిలో పనిచేసే ఉద్యోగులకు, కాబట్టి వాళ్ళు కట్ చేసి ఇస్తారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ వర్తింపజేయాలంట, ముక్కు పిండి వసూలు చేయాలంట. ఈ గవర్నమెంట్ ఏంటంటే డబ్బులు సంపాదించే చేతనైతే లేదు ప్రభుత్వానికి. ఎట్లుందంటే ఇంట్లో ఒక చెప్తా, అవన్నీ తర్వాత మాట్లాడతా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిన్ననే డిసైడ్ అయింది గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఓన్లీ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాం అనుకుంటే దాని కులవృత్తులు కూడా ఉన్నాయంట దానిలో కులవృత్తులు, తర్వాత ప్రొఫెషనల్గా పనిచేసే వాళ్ళందరికీ వర్తింపజేయాలి, స్ట్రిక్ట్గా డబ్బులు వసూలు చేయాలని స్కూళ్ళలో అయితే డిఓలకు, మిగతా వాళ్ళకైతే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్ట ప్రభుత్వం. వార్తల్లోనే వచ్చింది. ఏమనంటే తెలంగాణ వృత్తి పన్ను చట్టం 1987 ప్రకారం రాష్ట్రంలో వివిధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న ప్రతి వ్యక్తి పన్ను చెల్లించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. వేతనం పొందే ఉద్యోగుల విషయంలో యజమాన్య జీతం నుంచి చెల్లించే ముందే పన్ను మొత్తాన్ని మినహాయిస్తారు. అంటే మనకు వచ్చే జీతంలోకి వెళ్ళే ముందే మన యజమానులు, మీరు ఎక్కడైతే సంస్థలు ఉద్యోగాలు పనిచేస్తున్నారో వాళ్ళు మీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారనమాట. అది మంత్లీ 200 రూపీస్ ఉంటుంది. 20,000 పైన జీతం ఉన్న వాళ్ళకు 200 రూపాయలు, 15,000 నుంచి 20,000 వరకు ఉన్న వాళ్ళకు 150 రూపాయలు. ఇంకా మిగతా వాళ్ళకు 15,000 కన్నా లోపల ఉంటే బహుశా ట్యాక్స్ ఉండదు. 15,000 జీతం అనేది ఇప్పుడు కామన్ అందరికీ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా 15,000 అనేది కామన్గా అయిపోయింది. వాళ్ళకు 15,000 కన్నా పైన ఉన్న జీతాల ప్రతి ఒక్కరికి నెలకు 150 రూపాయలు, 20,000 దాటితే నెలకు 200 రూపీస్ కట్టేస్తుంది ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది అంతకుముందు ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకున్న వెసులుబాటుని బట్టి వాళ్ళే రిజిస్టర్ చేసుకొని వాళ్ళే కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే జిఎస్టీ కట్టే ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తుందంట. అంటే జిఎస్టీ కడతారు కదా, జిఎస్టీతో పాటు ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇదేమి యజమానులు కట్టరు, యజమానులకు ఏం పోదు, మళ్ళీ కట్టాల్సింది మనమే. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళే కట్టాలి. వాళ్ళతోనే కట్ చేసి ఇస్తారు నీ జీతాలు ఈ నెలకెళ్ళి మీకు తక్కువ అవుతాయి అన్నమాట. ఇప్పటిదాకా గవర్నమెంట్లు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ చిన్న చిన్న ఉద్యోగుల విషయంలో ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ జీతాలు ఈ యజమానులు ఎట్లుంటాయి, వాళ్ళ జేబులోకి రూపాయి కూడా తీయరు, ఉద్యోగుల జీతాలే కట్ చేస్తారు. కాబట్టి అనవసరంగా ఎందుకు ఈ కటింగ్ అంతా, ఫోన్లే అన్నట్టుగా ప్రభుత్వానికి వేరే రకంగా ఎట్లా డబ్బులు సంపాదించాలి దాని మీద ఉండే. ఈ ప్రభుత్వం ఏంది, దివాలా తీయించి రాష్ట్రాన్ని జనాల నుంచి ఎట్లా పిండి వసూలు చేయాలి డబ్బులు, జనాల జేబుల నుంచి ఎట్లా డబ్బులు గుంజుకోవాలి, జనాలను వీక్ చేయాలి, ఎటు తిరిగి జనాలను పనికిరాను చేయాలి. అది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు ఎవరెవరికి అది కొంతమందికి అయితే డైరెక్ట్గా ప్రొఫెషనల్స్కి వర్తిస్తుంది. ఎవరెవరికి వర్తిస్తుంది? డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్సు, కన్సల్టెంట్సు, వీళ్ళంతా డైరెక్ట్ ప్రొఫెషనల్స్, అంటే వాళ్ళు కట్టేస్తారు. కానీ ఒక జిఎస్టీ కట్టేవాళ్ళంటే అర్థం చేసుకోండి మీరు, జిఎస్టీ ప్రతి ఒక్కరు కడుతుంది ఈ మధ్య. అంటే చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు. ఈ లెక్క ప్రకారం నేను అనుకుంటున్నా చాలా హెయిర్ సెలూన్స్ వృత్తి పన్ను, వృత్తే కదా అది, హెయిర్ సెలూన్స్ డబ్బులు కట్టాలి అంటే ఆయన ఛార్జీలు పెంచాలి. ప్లస్ ఐరన్ షాప్ అయినా ట్యాక్స్ కట్టాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఐరన్ షాప్, మనం బట్టలు ఇస్త్రీ చేపించుకునే షాప్ ఉంటాయి కదా, ఆ షాప్ అయినా కూడా ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ అని కట్టాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో దానికి ఒక్కొక్క మనిషికి 25,000. ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో ఆటోమేటిక్గా జిఎస్టీలోకి పోతుంది. జిఎస్టీ నుంచి సంవత్సరానికి 25,000 రూపాయలు కట్టాలి. కట్టకపోతే మళ్ళీ దాని మీద 50% ఫైన్, అవసరమైతే రోజుకింత ఫైన్ ఉంటుందంట కట్టకపోతే, రోజు లేట్ చేస్తే. అటు తిరిగి ఇటు తిరిగి ఇది జనాలకి బొక్క. ఇప్పుడు స్కూళ్ళు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి రూల్స్ ప్రకారం. ఇప్పుడు స్కూళ్ళలో ప్రైవేట్ టీచర్లకు ఇచ్చే జీతాలు తక్కువనే, మామూలుగానే ఉంటాయి. వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేస్తారు పక్కా. వాళ్ళ జీతంలోకి వెళ్ళి మంత్లీ 200 కట్. మంత్లీ 200 కట్ అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ ట్యాక్స్ను
మళ్ళీ తల్లిదండ్రుల మీద వసూలు చేస్తారు, పిల్లల మీద వసూలు చేస్తారు. మాకు గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది కాబట్టి మేము కట్ చేస్తున్నాం, వేయాల్సిందే అంటారు. అంటే ఇక్కడ మళ్ళీ జనాలకి అందరికీ బొక్క, దానిలో పనిచేసే ఉపాధ్యాయులకు బొక్క. అంటే కొన్ని చూడాలి, కొన్ని కనీసం కుల వృత్తులకైనా వదిలేసేయాలి గవర్నమెంట్. చాలా రాష్ట్రాలలో కుల వృత్తులను మినహాయింపించింది ఈ గవర్నమెంట్. వీళ్ళు కూడా హామీ ఇచ్చారు. లాస్ట్కు కళ్ళు గీస్తారు కదా, కళ్ళు గీత కార్మికులు, గౌన్లోళ్ళు, వాళ్ళ మీద కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు స్కూళ్ళదేమో డీవీలకు బాధ్యతలంట, మిగతా వాళ్ళకి కలెక్టర్లకు బాధ్యతలంట. అంటే కలెక్టర్లు ఎంఆర్ఓలకు చెప్తారు, ఆర్డీఓలకు చెప్తారు, ఆర్డీఓలు ఎంఆర్ఓలకు చెప్తారు, ఎంఆర్ఓలు వీఆర్ఓలకు చెప్పి ఊరూరా ఎక్కడెక్కడ సెలవులు ఉంటే ఆయనతో మంత్లీ 200, సంవత్సరానికి 2500, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఆయన ఎవరైతే షాపు ఓనర్ ఉంటాడో ఆయన 2500 కట్టాలి ఎవ్రీ సంవత్సరం. ఓలా ఆయన దగ్గర ఎంప్లాయీస్ కనుక పనిచేస్తే వాళ్ళ మీద కట్టాలి, వాళ్ళ మీద మళ్ళీ మంత్లీ 200, అంటే ఒక మనిషికి 2500 కట్టాలి. 2 ఎంప్లాయీస్ ఉంటే 5000 కట్టాలి సంవత్సరానికి. వీళ్ళు ఇచ్చేది ఏం లేదు, మనతో గుంజుకోవడం తప్ప వేరేం లేదు. జస్ట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇదంతా. ఇది మనం ఏమనుకున్నాం, ఏమన్నా పాడు కానీ ఇంకా 3 ఏళ్ళు భరిద్దాం. 3 ఏళ్ళు భరిద్దాం కాదు, 3 ఏళ్ళు మొత్తం పీల్చి పిప్పియేద్దామని చూస్తుండ్రు వీళ్ళు. మొత్తం తెలంగాణ ప్రజలందరినీ ఎట్లా అంటే డబ్బులు లేకపోతే సంపాదించాలి కానీ, ఎవరో ఒక ఆయన వాళ్ళ మనవని కొడుకు చెప్తున్నాడు, డబ్బులు సంపాదించాలి రాబాయ్ అని. సంపాదించే శాతనైతే లేదు ఆయనకి. ఆయన ఏం చేస్తుండు, ఈ పెన్షన్ వస్తుంది కదా, వాళ్ళ అవ్వ పొగాకు సంచులకి వెళ్ళి, వాళ్ళ తాత జేబుల్లోకి వెళ్ళి గుంజి ఇగో సంపాదించిన అని చెప్తున్నాడు. సేమ్ రేవంత్ రెడ్డి పాత్ర అదే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పాత్ర అదే. మీరు సంపద సృష్టించి పంచాల్సింది పోయి జనాలకు, ఈ బీద బెక్కి జనాలు, మధ్యతరగతి ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇంకా మేలు చేసేది పోయి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డబ్బులు గుంజుతాం, ఎట్టెట్లా గుంజొచ్చు. ఇది రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అంట. దీని మీద వార్తలు, రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయిందంట. దాని గురించి ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. సీరియస్ అయ్యంటూ ఖచ్చితంగా డబ్బులు చేయాలి అని. దీనివల్ల జనాలకే బొక్క కదా. కులవృత్తులు కూడా అంటే ప్రొఫెషనల్ ట్యాక్సులు కులవృత్తులు చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్యాక్సులు కట్టాలంటే వాళ్ళకి నడిచేది ఎంత, వాళ్ళకి అయ్యేది ఎంత, పోయేది ఎంత, వాళ్ళు కట్టేది ఎంత, వాళ్ళకి ఏమైనా సాయం చేయాల్సింది పోయి ప్రభుత్వమే ముఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు జుట్టు పన్ను వేసేవాడంట. అంటే జుట్టు పెంచుకుంటే ట్యాక్స్ కట్టాలి. ఉత్తగా నువ్వు ఇప్పుడు అందరు స్టైల్గా వేసుకుంటారు కదా, అట్లా నువ్వు జుట్టు పెంచుకున్నావంటే నీకు, అది గడ్డం పెంచుకున్నావంటే, మీసాలు పెంచుకున్నావంటే నువ్వు పన్ను కట్టాలి. అదే ఇప్పుడు ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. దానిలో ప్రభుత్వానికి కొంత మినహాయింపు ఉండాలి. సరే, ప్రొఫెషనల్స్, లాయర్లో, కన్సల్టెంట్సో, లేకపోతే ఆర్కిటెక్ట్సో, ఇట్లాంటి ప్రొఫెషనల్స్ అంటే ఓకే, వాళ్ళు సంపాదిస్తారు, కడతారు. కానీ మరీ ఇంకా కిందికి దిగి ప్రతి ఒక్కరు, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. అది ముందే కట్టాయి, మాకు కట్టాలి యజమాన్యాలు. ఇప్పుడు నిన్న కట్ చేయని వాళ్ళు కూడా, యజమాన్యాలు ఎవరన్నా ఉంటే ఫోన్లో ఇంకా జీతం తక్కువ ఉంటుంది కదా అని వదిలేసిన వాళ్ళు కూడా ఇప్పుడు దానిలోకి వెళ్ళి జీతం కట్ చేసి గవర్నమెంట్ కట్టాలి. ఎటు తిరిగి గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి. అబ్బా, ఇది ఫైనల్. గవర్నమెంట్ అప్పులు చేస్తుంది, భూములు అమ్ముతుంది, అన్నీ చేస్తుంది. ఇంకా జనాల దగ్గర నుంచి ఇది కూడా వసూలు చేస్తుంది. జనాలకి ఇచ్చేది కాదు, జనాల దగ్గర నుంచి ఇవి కూడా వసూలు చేస్తుందంట, ప్రొఫెషనల్ ట్యాక్సులు కూడా. పెద్ద మనసు లేదు గవర్నమెంట్కి. మా గవర్నమెంట్ వచ్చింది, మేము ఏమైనా చేస్తాం, మా ఇష్టం, మీ కింగులం, మేము ఇండ్లు కూడా కొడతాం, అపార్ట్మెంట్లు కూడా కొడతాం, పన్నులు వేస్తాం, మరో ఔరంగజేబు అనమాట ఈయన. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. ఈ సీరియస్నెస్ ఏందో ప్రభుత్వ పథకాలు అమలు చేసే దానిలో ఉండాలి కదా. ఇంత సీరియస్నెస్ ఏందో పాలన మీద ఉండాలి కదా. మొత్తం ఎట్లా డబ్బులు గుంజాలి, ఎట్లా ఖజానాకు తీసుకురావాలి, ఇదే పని. పోనేమన్నా ఖజానా నింపి ఏమన్నా ఇచ్చినట్టే అది లేదు. ఇంకా రేపు ఉంటుంది దీని ప్రభావం. తెలంగాణ గవర్నమెంట్, మనకు అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది, కిరణ్ కుమార్ గవర్నమెంట్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. అందరూ కూడా పైన వసూలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు అవే కట్టేది, మిడిల్లో ఉన్న వాళ్ళతోన వసూలు చేసేది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి నోటీసులు కూడా పోయినాయంట. ఇంకా దారుణం ఏంటంటే కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసినట్ట, కట్టాల్సిందే మీరు, కట్టకపోతే ఎట్లా అని. మార్చి 31 కట్టాలంట మళ్ళీ. అది కూడా మార్చి 31, ఈ నెల లాస్ట్. ఏమైనా డేట్ పొడిగిస్తారేమో వీళ్ళు మళ్ళీ. కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంట, గుర్తుపెట్టుకోండి. మనం వేసిన ఒక ఓటు ఏం చేసిందిరా భయ్ అంటే, ఆ ఓటు మనల్ని బువ్వ నోట్లో పెట్టుకోకుండా చేస్తుంది. ఆ ఓటు మనం నిద్రపోకుండా చేస్తుంది. ఆ ఓటు మనం డబ్బులు సంపాదించి ట్యాక్స్ కట్టమంటుంది. ఆ ఓటు మనం కట్టకపోతే జేబులోకి వెళ్ళి గుంజుకపోతామంటుంది. జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.